ఓం నమో నారాయణాయ. ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు పోయినా, ఎవరు ఏ పని చేసినా అది ఒక మానసిక రోగి సమస్య. అటువంటి వాళ్ళు మానసిక రోగులుగా మనం గుర్తించాలి. నిత్యం సంతోషంతో, ఆనందంతో, చిరునవ్వుతూ ఎవరు మాట్లాడుతుంటారో వారికి మానసిక సమస్య లేదు అని భావించాలి. కష్టాలు దుఃఖాలు వస్తాయి, అంత మాత్రం మనసును చెడుకోవాలని లేదు కదా. వస్తాయి పోతాయి. వర్షాకాలం వచ్చేట్టు, వర్షాకాలం పోయినాక చలికాలం వచ్చేట్టు, చలికాలం పోయినాక ఎండాకాలం వచ్చేటట్లు ఇవన్నీ భరిస్తున్నాం కదా. వాటిని కూడా భరించాలి. మానవ జీవితం ఇచ్చినాక సుఖాలు వచ్చేప్పుడు సుఖాలు అనుభవించాలి, కష్టాలు వచ్చేప్పుడు కష్టాలు అనుభవించాలి, యవ్వనంలో ఉన్నప్పుడు యవ్వన ఆనందాన్ని అనుభవించాలి, వృద్ధాప్యంలో వృద్ధాప్య సమస్యలు కూడా అనుభవించాలి, ఆనందంగా అనుభవించాలి. ఎందుకు అయ్యో నన్ను ముసలిని చేసినావు, నాకు ఈ రోగం ఉంది, ఆ రోగం ఉంది, ఎందుకు వచ్చింది, ఏం దేవుడా నేను ఇచ్చి పూజిస్తున్నాను, నేను ధ్యానిస్తున్నాను. పూజిస్తావు ధ్యానిస్తావు, నేను సుఖంగానే పెట్టాను. రోగాలు నీకు తెచ్చుకుంటే ఏం చేస్తాము? పోని వస్తాయి, మనుషులకు కాకుండా చెట్లుగా వస్తాయి రోగాలు, మనుషులు కాబట్టి మానవులుగా వస్తాయి. కనుక నీవు అన్నీ భరిస్తూ రావాలి. ఈ కొస ప్రాణం ఏ వయసులో ఎప్పుడు పోతుందో అంతవరకు కూడా భగవంతుడు మనకు పెట్టే పరీక్షలే అనుకోవాలి. అవన్నీ మంచివన్నా ఉంటుందో చెడువన్నా కూడా ఉండవచ్చు, ఏవైనా ఉండవచ్చు, ఏవైనా రావచ్చు, ఏమైనా జరగవచ్చు. జరగకూడదనేది లేదు. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగదు కొన్ని. జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మంచి పని అని ఆత్రేయ మహాకవి రాశాడు. ఆయన చాలా గొప్పగా రాశాడు. కనుక జరిగేవన్నీ మంచిగా అనుకుంటా ఉంటే అది మంచిగా మారిపోతుంటుంది. మనకు మానసిక సమస్య అని మనం అనుకున్నప్పుడు నీకు తెలుస్తుంది ఇది మానసిక సమస్య అని మీరు అనుకుంటున్నారు. అంటే మానసిక సమస్య తెలిసినప్పుడు ఏం చేయాలి? పరిష్కారం వెతుక్కోవాలి కదా. దాన్ని ఎవరి దగ్గర పరిష్కారం వెతుక్కోవాలి? మీరు ఎవరికైతే వ్యతిరేకం అనుకుంటున్నారో వారి దగ్గరికి పోండి, చెప్పండి. వారు మీకు చెప్పే మాటలు ఎందుకు వ్యతిరేకంగా అనిపిస్తున్నాయి? వాళ్ళు మంచి చెప్తున్నారు, మీరు చెడు లోకంలో ప్రయాణం చేయాలనుకుంటున్నారు. చెడు లోకంలో ప్రయాణం చేసి చెడుదారిలో వెళ్ళిపోవాలని అనుకునే వాళ్ళకి మంచి మాటలు ఏమవుతుంది? అది ఒక వికారమైన మాటలుగా, వ్యతిరేకమైన మాటలుగా, వాళ్ళని చెడగొట్టే మాటలుగా, వాళ్ళకేదో కష్టం కలిగించే మాటలుగా అనుకుంటారు. ఇది భ్రమ, ఇదే భ్రాంతి, విపర్య వృత్తి. విపర్యం అంటే ఏమి? మంచిని చెడు అనుకోవడం, చెడుని మంచి అనుకోవడం, అబద్ధాన్ని సత్యం అనుకోవడం, సత్యాన్ని అసత్యం అనుకోవడం. అదే కదా జరుగుతుంది సృష్టిలో. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా రాను రాను ఈ కలియుగంలో అబద్ధాలు చెప్పే వాళ్ళకి విలువ ఎక్కువ ఉంటుంది. ఎన్ని అబద్ధాలు ఎంతమంది చేత ఎక్కువ చెప్పిస్తే అప్పుడు అంతమంది ప్రజల ఆదరణ వస్తుంది, అర్థమైపోతుంది. కొందరికి అర్థం కాదు, ఈ అబద్ధాలు కావు, నిజాలు నమ్ముతారు. నమ్మిన తర్వాత అది అబద్ధాలను తెలిసినాక కుయ్యో మరో ఏడుస్తాడు. ఏం ప్రయోజనం అప్పుడు? సత్యం చెప్తుంటే సత్యాన్ని నమ్మకుంటా అసత్యం చెప్పే వాళ్ళ మాటలంతా నమ్మేసుకొని కష్టాలు కొని తెచ్చుకుంటే ఎవరేం చేస్తారు దానికి? ఇవన్నీ మానసిక సమస్యలుగా పరిగణించాలి. మానసిక సమస్యలు ఉన్నవారు ఎవరు తెలుసుకున్నప్పుడప్పుడే మనం వారి నుంచి ఎలా జాగ్రత్త పడాలో నేర్చుకోవాలి. అర్థమేమి? ప్రేమించడం అంటే వెంటనే ఎక్కడికంటే అక్కడ తిరగమని కాదు. ప్రేమించడం అంటే నీతో స్నేహం చేయడం అని అర్థం. రాధాకృష్ణులాగా. రాధాకృష్ణులు ఎప్పుడు కలిసినా, ఎక్కడ కలిసినా, ఏం చెప్పుకున్నా వాళ్ళు కామ వికారాలు వాళ్ళలో లేవు. పవిత్రమైనటువంటి స్నేహం అందం మాత్రం వాడు. ఎందుకు రెండు విజాతి ధృవాలు, స్త్రీ పురుషులు, కానీ రెండు కూడా ధర్మబద్ధమే. పరమాత్మని దగ్గర ధర్మమే కదా బోధిస్తాడు ఆయన. కనుక అటువంటి సమస్యను మనం పరిగణించుకొని ఎవరైతే మనలో విపరీతంగా కష్టం తెచ్చిపెడతారో వాళ్ళు భవిష్యత్తులో నీకు అనేక సమస్యలు వస్తాయని పెద్దవాళ్ళు చెప్తుంటే అది వినుకోకుండా నేను కష్టపడతాను, నేను సమస్యలు తెచ్చుకుంటాను, నేను నరకాన్ని అనుభవిస్తానంటే అనుభవించు. ఎవరేం చేస్తారు? ఎవరి కర్మ వాళ్ళదు. భగవంతుడు ఎవరినెత్తిన ఎలా రాసి ఉంటాడో చెప్పలేం కదా. కనుక అమ్మ, మీరు చెప్పిన విషయాలన్నీ కూడా మానసిక సమస్యలు పరిగణించాలి అంటే మంచిని మనం చెడుగా ఆలోచించడమే మానసిక సమస్య. ఏదైతే మంచిగా ఉంటుందో, ఏదైతే మనకు ఉపయోగకరంగా ఉంటుందో, ఏదైతే మనకు ఆనందకరంగా ఉంటుందో, ఏదైతే మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుందో, ఏ విషయమైతే మనల్ని ఎప్పుడు నిత్యానందంగా ఉంచగలుగుతుందో అటువంటి విషయాలను విడిచిపెట్టి మనకు నిరంతరం క్షణిక ఆనందాలు కనబడుతూ, క్షణిక ఇంద్రజాలకు కనబడుతూ వాటిపై మరలిపోయి చేసిన తర్వాత అయ్యో నేను ఇలా చేయకుంటే బాగుండేని ఏడుస్తాం చూసారా, బాధపడతాం చూసారా, అదే మానసిక సమస్య. ఏదైనా ఒకటి ఎదురైందంటే కొత్తగా అనుభవజ్ఞుల దగ్గరికి వెళ్ళి ఏం చేయాలని అడగాలి.
అప్పుడు వాళ్ళు చెప్తారు. అలా చెప్పుకోలేకపోతే మానసిక సమస్యలో కూరుకుపోయినట్లే. మానసిక సమస్యలని ఊరికే రావు. మనం డబ్బిచ్చి కొనుక్కుంటేనే వస్తాయి. మనం డబ్బిచ్చి కొనుక్కునేదే మానసిక సమస్యలు. ధనం ఖర్చు పెట్టి కొనుక్కునేది. ఊరికే కొనుక్కోవడం కాదు. ఆ ధనం ఎందుకు? ఆ సమస్య వచ్చాక ధనం ఖర్చు పెట్టాలి మళ్ళా. ఆ ధనం ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టుకుంటూ పోతుండాలి. అప్పుడన్నా బాగవుతుందా అంటే సత్యం తెలియనివంతరికి ఎవ్వరి మనస్సులు కూడా బాగుపడవు. సత్యం తెలుసుకున్న వాళ్ళ మనసు మాత్రమే ప్రశాంతంగా, ఆనందంగా, ఆహ్లాదంగా, సంతోషంగా ఉంటారు. తరులారా, అర్థమైందా మీకంతా కూడా? సమస్యల జోలికి వెళ్ళకండి. లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోకండి. తర్వాత ప్రాణాపాయ స్థితి లేకపోకండి. ప్రాణం చాలా విలువైంది. ప్రాణం నిలబెట్టుకోవాలి. దుర్మార్గాన్ని దూరంగా ఉంచాలి. దుష్టులకు దూరంగా ఉండు అనే సామెత మనకుంది. మంచివారికి దగ్గర ఉండి క్షణమపి సజ్జన సంగతి రేఖా భవతి భవన్నవ తరణే నౌక అంటారు. వేదం చెప్తుంది. సజ్జనులతో ఒక్క క్షణం సావాసం చెయ్యి, నీకు ఉన్నత లోకాలు, ఉన్నత గతులు, ఉన్నతమైన గుణాలు, ఉన్నతులు అవుతావు. దుర్జనుడితో నీవు ఒక నిమిషం సావాసం చేసినట్టు చాలు, వెంటనే కష్టాలు పడపోవడానికి. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు. తెలుసుకుంటే ఆనందం, తెలుసుకోకపోతే దుఃఖం. దుఃఖంలో ఉండాలో ఆనందం ఉండాలో మనం తెలుసుకోవాలి. నమో కృష్ణ, నమో కృష్ణ.